హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇదైతే ఫ్రైడే మార్నింగ్ బ్లాగ్ అండి. అయితే నేనైతే 6 కల్లా నిద్ర లేసానండి. నిద్ర లేసి ఇంకా నా డైలీ రొటీన్ మార్నింగు ఎలా రెడీ అవుతాను, ఎలా ప్రిపేర్ చేసుకుంటాను అన్నది చూపిద్దామని చెప్పి మీకు కూడా ఈ వీడియో అయితే చేస్తున్నానండి. మార్నింగ్ 6కి లేసి నేనైతే ఇంకా ఇప్పుడే వచ్చి డోర్లన్నీ ఓపెన్ చేసి వీడియో అయితే స్టార్ట్ చేసి ఇంకా మొదలుపెట్టాను అనమాట. ఫస్ట్ అయితే నేను బయటికి వెళ్ళి మా ఇంటి చుట్టుపక్కల ఉన్న వ్యూని చూపిద్దామని మీకు చూపిస్తున్నానండి. చాలా అంటే చాలా బాగుంది. ఈరోజు మార్నింగ్ కదండి, మంచు బట్టి బాగుంది, అందుకని చెప్పి వీడియో షూట్ చేశాను. ఇదంతా మా ఇంటి చుట్టూ ఉన్న వాతావరణం అండి, చాలా బాగుంటుంది. మేమైతే 3rd ఫ్లోర్లో ఉంటాము. ఇది ఫ్రంట్ సైడ్ అండి. ఇందా చూపించింది అయితే పక్కన, ఇదేమో ఎదురు. చూసారు కదా ఎంత బాగుందో. ఇంక ఇప్పుడైతే లోపలికి వచ్చేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేసుకుంటున్నానండి. ముందుగా పిల్లలకి వేడి నీళ్ళు పెట్టేశాను వాటర్ బాటిల్స్లోకి. అయితే మాకు మార్నింగ్ టీ తాగే అలవాటు ఉందండి. ఇంకా టీ కూడా పెట్టేసుకుంటున్నాను స్టవ్ మీద పెట్టేసుకున్నాను వేడి నీళ్ళు కూడా. ఇంకా టీ పెట్టుకున్నాను కదండి, దాంట్లోకి పంచదార కూడా వేసుకుంటున్నాను. టీ పొడి వేసుకున్నాను, పంచదార వేసుకుంటున్నాను. ఇంకా పిల్లలైతే నిద్ర లేవలేదండి. వాళ్ళకి కరెంటు మాకు 6కి పోయింది, 6:30 కల్లా కరెంట్ వచ్చిద్దండి. ఇంకా పిల్లలకు కూడా హీటర్ మీద వాటర్ పెట్టేశాను, నీళ్లు పోసుకోవటానికి, స్నానాలు చేయడానికి పెట్టేశాను హీటర్ మీద. ఇంక ఇప్పుడైతే నేను లోపలికి వచ్చి ఇంకా ఫాస్ట్గా పని అయితే చేసేసుకుంటానండి. మార్నింగు హడావిడిగా చేస్తామన్నమాట. 8:30 కల్లా అందరం ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి బయటికి. నేనే పిల్లల్ని స్కూల్కి కూడా తీసుకుని వెళ్ళిపోతాను. ఇంకా పిల్లలు, నేను, అమ్మ కూడా నలుగురం వెళ్తామన్నమాట బయటికి. నీళ్ళు అయితే కాగిపోయినాయండి. ఇంకా ఈరోజైతే నేను క్యాలీఫ్లవర్ కర్రీ చేశాను. దానికోసం అయితే రెడీ చేసుకుంటున్నాను. నీళ్ళైతే పక్కన పెట్టేసుకుంటున్నానండి, కాగిపోయినాయి. ఇంకా క్యాలీఫ్లవర్ని వేడి నీళ్ళల్లో పెట్టుకోవాలి కదండి, లేకపోతే పురుగులు అవి ఉంటాయి, ఇంకా డస్ట్ ఏదన్నా ఉంటుంది కాబట్టి వేడి నీళ్ళలో వేసుకుందామని చెప్పి వేడి నీళ్ళు కూడా పెట్టుకున్నాను. ఈ లోపు అయితే షింక్లో కొన్ని గిన్నెలు ఉన్నాయి, అవి కూడా కడుక్కుని వచ్చేసాను. టీ కాగుతున్నాయి కదా, డికాషన్ మరుగుతుంది. ఈ లోపు అయితే ఆ వేడి నీళ్ళలోకి కొంచెం అంత పసుపుని వేసుకుంటున్నాను. 1 స్పూన్ పసుపు వేసుకున్నాను. ఇంకా కొంచెం అంతా ఉప్పు కూడా వేసుకుని నీళ్ళనైతే మరిగించుకున్నాను. సాల్ట్ వేసుకుంటున్నాను, రాళ్ళు ఉప్పు వేసానులేండి. ఇంకా వాటిని అయితే మరిగిందాక ఉంచుకున్నాను. ఈ పక్కన అయితే డికాషన్ కాగుతుంది కదా, ఇంకా పాలు కూడా వేసేసుకుంటున్నాను ఆ డికాషన్లోను. ముందు డికాషన్ పెట్టుకుంటామండి, దాంట్లో అల్లం కూడా వేసేసుకుంటాం. మేము అల్లం టీ తాగుతాం ప్రతిరోజు. ఇప్పుడైతే కాలీఫ్లవర్ నైటే ఒలుచుకుని పెట్టేసుకున్నానండి. ఇంక ఇప్పుడైతే వేడి నీళ్ళలో వేసేసుకుంటున్నాను. ఒక 2 నిమిషాలు ఉడికించుకున్నాను. ఏమన్నా క్రీములు ఏమన్నా ఉంటే పోతాయి కదా, డస్ట్ అదంతా. శుభ్రంగా పసుపు వేసి ఉప్పేసి ఈ ముక్కలన్నీ దాంట్లో వేసేసుకున్నానండి. వీటిని అయితే ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి, లేదంటే దాంట్లో డస్ట్ అది ఉండిద్ది కదండి, ఇంకా పురుగులు ఉంటాయి కదా, అందుకని చెప్పి. ఇంకో పక్కన అయితే పిల్లల బాటిల్స్ కడిగేసి వాటిల్లోకి నీళ్ళు అయితే పోసేసుకుంటున్నానండి. ఇందాక కాల్చిన నీళ్ళు ఉన్నాయి కదా, వాటిని ఆ బాటిల్స్లోకి నింపేసుకుని ఇంకా పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈ లోపు అయితే చూసారు కదా, ఈ కాలీఫ్లవర్ అయితే ఉడికేస్తుంది. ఒకసారి గడ్డితో తిప్పుకుని ఇంకొక నిమిషం ఉంచి తీసేస్తాను. ఇంకైతే అయిపోయిందండి. ఈ లోపు బియ్యం గడుగు పెట్టుకుంటాను, రైస్కి కూడాను. ఒక పక్కనైతే వేసుకుని తెచ్చి పెట్టుకున్నాను. నీళ్ళు అయితే పంపేసుకుంటున్నాను. ఇంకా రైస్ కూడా ఇది తీసేసి రైస్ పొయ్యి మీద పెట్టేసుకుంటాను. ఇలా ఫాస్ట్గా నా డైలీ రొటీన్ అయితే అయిపోతుందండి. మార్నింగ్ బయట పని అయితే ఎక్కువేం పెట్టుకోనండి, బట్టలు అది కూడాను ఈవినింగ్ టైమే పెట్టుకుంటాను. వాషింగ్ మిషన్కి వేసే వాషింగ్ మిషన్కి వేస్తాను. ఇంకా చేతులతో ఉతికే కూడా చేతులతో నేను సాయంత్రమే ఉతికేసుకుంటాను. మ్యాక్సిమం పని అయితే ఏమి పెట్టుకోనండి మార్నింగ్. ఓన్లీ వంట ఒకటిను, ఇంకా పిల్లల్ని రెడీ చేసుకోవటం, టిఫిన్లు చూసుకోవటం, ఇవన్నీ చూసుకుని రెడీ అయ్యి వెళ్ళిపోతామన్నమాట. అవి అయితే పక్కన పెట్టేసుకున్నాను కదండి, ముక్కలు తీసేసుకుని. ఇంకా ఇప్పుడైతే రైస్ పెట్టేసుకున్నాను. ఇంకో పొయ్యి మీద అయితే టీ కాగిపోయింది కదా, ఇంకా పాలు కూడా పెట్టేసుకున్నాను. ఆ పాలు అయితే కాచి తోడు పెట్టుకుంటామండి, సాయంత్రానికి పెరుగు ఉండిద్దని చెప్పి.
మేము బయట పాలు కొనుక్కుంటాము, ఒక 1/2 లీటరు. ఇంకా కూరకు కూడా పెట్టేసుకున్నానండి. ఇప్పుడైతే 2.5 స్పూన్స్ వేసుకున్నానండి. అంటే స్పూన్స్ అంటే అది పెద్ద గుంట గంట లాంటిదండి, దాంతో 2.5 వేసుకున్నాను. కొంచెం అంతా జీలకర్ర వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు కూడా వేసేసుకుని మంచిగా వేయించుకుంటున్నానండి. తర్వాత కరివేపాకు కొంచెం అంత వేసుకున్నాను, ఇంట్లో లేదు, కొంచెమే ఉంది కరివేపాకు. ఇంకా 2 టమోటాలను కూడా కట్ చేసుకుని వేసుకున్నాను. వీటిని అయితే మంచిగా మగ్గిందాకా వేయించుకోవాలి, ఫ్రై చేసుకుంటూ. ఆల్రెడీ మనం ముక్కల్లో కొంచెం అంత సాల్ట్ వేసాం కాబట్టి కర్రీలోకి చూసుకుని వేసుకోవాలండి. నేనైతే టమోటా ముక్కల్లోనే కొంచెం అంత వేసుకున్నాను. ఇప్పుడైతే కాసేపు మగ్గినిద్దామని చెప్పి పక్కన పెట్టేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదండి. ఈ కాలీఫ్లవర్లోకి కొంచెం అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే బాగుండిద్దని చెప్పి దాన్ని కూడా మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడైతే కొంచెం అంత సాల్ట్ని కూడా వేసుకుంటున్నాను. టమాటా ముక్కలు త్వరగా మగ్గుతాయి కదా, అందుకని చెప్పి కొంచెమే చూసి వేసుకున్నానండి. నేను ఆల్రెడీ ముక్కల్లో వేసి ఉడికించాను కాబట్టి కర్రీలోకి చూసుకుని వేసుకోవాలి. టమాటా ముక్కలు అయితే మగ్గుతున్నాయి. ఇంకా నేను ఈ కాలీఫ్లవర్ పూల ముక్కలను కూడా దాంట్లోకి వేసేసుకుంటున్నాను. వేసుకుని మంచిగా కలబెట్టేసేసి కాసేపు అంతా మగ్గనిస్తే చక్కగా దగ్గరకు వచ్చేస్తుంది కర్రీ అంతాను. ఇంకా ముక్కలు మగ్గాలి కదండి, ఇందాక 2 నిమిషాలే కదా మనం కుక్ చేసింది, ఇంకా కుక్ అవనివ్వాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేశాను. ఈలోపైతే మా అబ్బాయిని నిద్ర లేపుతామని చెప్పి వెళ్ళాను. చిన్న అబ్బాయిని స్నానానికి పంపించాలి కదా. ఇలా ఫాస్ట్గా నేను ఈ వంట పని చూసుకుంటూ, ఇంటి పని చూసుకుంటూ, ఇంకా పై పనులు, మా పిల్లల్ని రెడీ చేసుకుంటూ వర్షాలు మగ్గనిచ్చుకున్నానంటే. ఇది ఇప్పుడైతే కారం వేసుకుంటున్నాను, కొంచెము చూసుకుని వేసుకోండి ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు. తర్వాత కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుని పెట్టుకున్నాను, కూర మగ్గాలి కాబట్టి. ఇంకా అయితే కూర అయితే దగ్గరకు వచ్చేసిందండి, అయిపోతుంది. ఇంకా దాంట్లోకి అయితే నేను కొంచెం అంతా కొత్తిమీరను కూడా వేసుకున్నాను. చూసారు కదా, చాలా కలర్ఫుల్గా వచ్చిందండి కర్రీ అయితే. మా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. బాయ్.